హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సుధా కార్ మ్యూజియం గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉన్న బహదూర్పూర్లో ఉంటుంది. దీని పక్కనే జూ పార్క్ కూడా ఉంటుంది. జూ పార్క్కి వెళ్ళే బస్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. మీరు కనుక బస్సులో వెళ్ళినట్లయితే అక్కడ కనిపిస్తున్న చౌరస్తాలో దిగి అక్కడ నుండి మ్యూజియంకి నడుచుకుంటూ రావచ్చు. ఈ మ్యూజియం నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే నెహ్రూ జూలాజికల్ పార్క్ కూడా ఉంటుంది. సుధా కార్ మ్యూజియం చూసిన తరువాత నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గరగానే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ లోనే. ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా చూడొచ్చు. మీకు గనక డైరెక్ట్ బస్ దొరకకపోతే హఫ్జల్గంజ్ వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుండి జూ పార్క్కి బస్సులో వెళ్ళొచ్చు. చాలా బస్సెస్ ఉంటాయి హఫ్జల్గంజ్ నుండి. ఇక్కడికి రావడానికి నియరెస్ట్ మెట్రోస్ అయితే ఏం లేవు. బస్సే బెస్ట్ చాయిస్. సుధా కార్ మ్యూజియం అంటే ఆ కాలంలో వాడిన కార్లను డిస్ప్లే చేస్తారని అనుకోవచ్చు, కానీ కాదు. ఇక్కడ డిఫరెంట్ అండ్ యూనిక్ కార్స్ అయితే చూడొచ్చు. ఇలాంటి కార్లని ఎక్కడ చూసుండరు. ఈ కార్ మ్యూజియం కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఇవి జస్ట్ డిస్ప్లే కోసం మ్యూజియం లో పెట్టాలని అయితే ఇలా డిజైన్ చేయలేదు. ఇవన్నీ వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి. ఇవన్నీ రోడ్ మీద నడుస్తాయి కూడా. ఈ యూనిక్ కార్ మ్యూజియం ని డిజైన్ చేసింది సుధాకర్ గారు. ఆయనకున్న ప్యాషన్ తోటి దీన్ని డిజైన్ చేశారు. ఆయనకి వచ్చిన చిన్న ఆలోచనతో మొదలైంది ఈ సుధా కార్ మ్యూజియం. ఈయన మనం రోజు వాడే వస్తువుల నుండి డిఫరెంట్ కార్స్ ని అయితే తయారు చేశారు. మనం రోజు వాడేవంటే మేకప్ కి సంబంధించిన సామాన్లు గాని, కెమెరా, కంప్యూటర్, ఫుట్బాల్స్, ఇంకా చాలా యూనిక్ కార్స్ ని అయితే ఈయన తయారు చేశారు. ఆయన 14 years ఏజ్ లోనే అతని ఫస్ట్ కార్ ని అయితే తయారు చేశారు. ఆయన దీన్ని ఒక హాబీగా స్టార్ట్ చేశారు. ఫైనల్లీ ఇది ఇంత యూనిక్ కార్ కలెక్షన్ మ్యూజియం అయింది. ఇది హౌస్ కార్. ఇక్కడ వరకు మనం ఏ కార్ మీద అయినా కూర్చొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ అలౌ చేయట్లేదు కార్స్ మీద కూర్చొని ఫోటో దిగడానికి. ఓన్లీ ఇక్కడ వరకే అలౌ చేస్తున్నారు. ఈ పెద్ద బిగ్ బైక్ మీద కూడా కూర్చొని ఫొటోస్ అయితే దిగచ్చు. ఇలా ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ చిన్న క్యాంటీన్ కూడా ఉంది. ఇంకొంచెం ముందుకి వచ్చినట్టయితే World War II ఉపయోగించిన ట్రైసైకిల్స్ అండ్ మోటార్ బైక్స్ని అయితే చూడొచ్చు. ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నవే World War II ఉపయోగించినవి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడికి పిల్లల్ని తీసుకురండి. వాళ్ళకి ఈ మ్యూజియం బాగా నచ్చుతుంది. ఇవన్నీ కూడా World War II ఉపయోగించినవే. వెనకాల మీరు పోస్టర్స్ చూడొచ్చు. ఈ కార్ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్ కి 150, చిల్డ్రన్స్ కి 120, కెమెరాకి 100 రూపీస్. ఈ వీడియోలో చూపించిన అన్ని యూనిక్ కార్స్ ఎలా నడుస్తాయో చూడాలనుకుంటే ఈ వీడియో చూసిన తరువాత యూట్యూబ్లో సుధా కార్ మ్యూజియం అని కొట్టండి. అందులో చూడొచ్చు ఈ యూనిక్ కార్స్ ఎలా నడుస్తాయో. ఈ మ్యూజియంలో యూనిక్ కార్స్తో పాటు యూనిక్ గార్డ్ని కూడా చూస్తారా? గార్డ్ కార్ ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూడండి, వినాయకుడి కారు. వినాయకుడి కారే కాదు, శివలింగం కార్ కూడా ఉంది. అది ముందు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే 2001 మోడల్ ఆర్మీ జీప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, సైకిల్ ట్రైన్, పుచ్చకాయ కార్, బాస్కెట్బాల్ కార్, గ్లోబ్ కార్, హెల్మెట్ కార్, ఇంకా సోఫా కార్, ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూసినట్టయితే లిప్స్టిక్ కార్, హీల్ కార్, బ్యాగ్ కార్ కూడా ఉన్నాయి.
ఇలాంటి యూనిక్ కార్స్లో మనుషులు ఎలా కూర్చొని డ్రైవ్ చేయొచ్చో వెనకాల ఉన్న ఫొటోస్ చూడండి. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా టెంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. చూడాలనుకునే వాళ్ళు ఛానల్ని చెక్ చేయండి. హైదరాబాద్లో ఉన్న చాలా ప్లేసెస్ మన ఛానల్లో ఉన్నాయి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో ఒకసారి హైదరాబాద్ ప్లేలిస్ట్ని చెక్ చేయండి. వరంగల్లో ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు బాగా నచ్చిన సెక్షన్ ఇది. ఇక్కడ చాలా యూనిక్ కార్స్ ఉన్నాయి. కప్ సాసర్ కార్, కేక్ కార్, బూట్ కార్, కెమెరా కార్. ఈ కార్స్ అన్నిటినీ సుధాకర్ గారు ఎవ్రీ 2 yearsకి ఒకసారి హైదరాబాద్ రోడ్ల మీద నడుపుతారంట. అప్పుడు తీసిన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, అవి కూడా చూడండి. నాకు ఈ కార్ మ్యూజియం అయితే బాగా నచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే పెళ్లి కూతురు కార్, ఇంకా జ్యువెలరీ కార్, కంప్యూటర్ కార్, లడ్డు కార్ అండ్ ఇందాక చూపిస్తా అన్న శివలింగం కార్ కూడా ఉంది ఇక్కడ. ఈ కార్ మ్యూజియంని చూడటానికి ఎంతో మంది స్కూల్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా సుధాకర్ గారి దగ్గరికి వచ్చి చాలా నేర్చుకుంటారు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఇక్కడ చూసుకున్నట్టయితే 1950లో ఉపయోగించిన కార్లు ఉన్నాయి. ఈ కార్స్లో మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్ చేయండి.